క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క వివాహ మహోత్సవంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. నూతన వధూవరులు మోహన్ మరియు కరుణ, వీరిద్దరూ మరి ఈరోజు భార్యాభర్తలుగా తమ జీవితాన్ని, నూతన జీవితాన్ని కొనసాగించబోతూ ఉన్నారు. అందుకు గాను కొన్ని హెచ్చరికలు అవసరం. దేవుని వాక్యపు వెలుగులో తమను తాము పరిశీలించుకుంటూ తదుపరి కార్యక్రమంలోనికి వెళ్ళటం అవసరం. కాబట్టి దేవుడు ఈరోజు వాళ్ళిద్దరితో ఏం మాట్లాడతాడో చూద్దాం. అట్లాగే ఇక్కడ చాలామంది వివాహం అయిపోయి ఆల్రెడీ అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. మరి నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్యభాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని చూద్దాం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యా సంగతులకును వ్యభిచారకును దేవుడు తీర్పు తీర్చును. మహాగణుడవు యేసు మీ శ్రేష్ఠ నామానికి స్తుతులు. నేటి దినాన మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యపు వెలుగులో మీ సన్నిధిలో నిలబడి హృదయాలను పరీక్షించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. వినుచున్న వారికి గ్రహించే హృదయాలను దయచేయండి. మరి ముఖ్యంగా నూతన వధూవరులను ఈ వాక్యముతో హెచ్చరించండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, అయ్యగారు ప్రశ్న వేశారు, మీ అందరూ సంతోషంగా ఉన్నారని అడిగారు. ముఖాలన్నీ అనుమానంగా ఉన్నాయి, క్వశ్చన్ మార్క్. చెప్పండి, సంతోషంగా ఉన్నారా? ఉన్నారా సంతోషంగా? ఒక్కళ్ళే ఎత్తారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సగం చేతులు ఎత్తారు కొంతమంది. అంటే సగం సంతోషం. ఇది 2 చేతులు ఎత్తాలి, అది పూర్తిగా సంతోషం. అంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. వివాహము ఘనమైనదిగా ఎంచబడింది. అది సంతోషం, అది ఆనందం. ఘనమైనది ఎప్పుడైంది వివాహము అంటే, మనం సాధారణంగా వివాహం జరిపించుకునే టయాల్లో, సమయాల్లో కట్న కానుకలను బట్టి, ఎందుకు భోజనాలు ఏర్పాటు చేసే విధానాన్ని బట్టి, లేకపోతే మంచి ఆర్కెస్ట్రా, మంచి వీడియో, మంచి డెకరేషన్, హంగు హార్బన్, దీన్నంతా ఘనత అనుకుంటారు చాలామంది. కానీ ఘనత యేసు క్రీస్తు వారు ఉన్నారా ఆ వివాహంలో? ఆయన సమక్షంలో జరిగిందా? అంత పవిత్రంగా, పరిశుద్ధంగా, అల్లరికి తావు లేకుండా జరిగిందా? ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి చోటుందా ఆ వివాహంలో అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఈ క్రైస్తవ వివాహము హిందూ ఆచారాల ప్రకారం జరుగుతుంది అనుకుంటారు. కానీ క్రైస్తవ వివాహం జరిగేది హైందవ ఆచారం ప్రకారం కాదు, యూదుల ఆచారం ప్రకారం. యూదుల ఆచారాల్లో కూడా నిశ్చార్థం ఉంటుంది, ఎరుసిన్ అంటారు దాన్ని హీబ్రూలో. అట్లాగే ఈ కట్న కానుకలకు సంబంధించినటువంటి పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకునేది మొహర్ అంటారు. అట్లాగే ఈ పెళ్లికి కావలసినటువంటి పందిరిని చుప్పా అంటారు. పందిరి కూడా ఏర్పాటు చేయబడుతుంది. మనం లేఖనాలు చదువుతామో, వాళ్ళు కెతూబు చదువుతారు, ప్రమాణాలు. ఇదంతా అక్కడి నుంచి వచ్చింది, ఆరిజిన్. మనం భారతదేశంలో పుట్టాం కాబట్టి ఇది హిందూ సాంప్రదాయం అని అనుకుంటున్నాం. మనం తాళిబొట్టు, వాళ్ళు ఉంగరం మార్చుకుంటారు, మనము తాళి కడతాం. తాళి, ఉంగరము, లేకపోతే కొంతమంది బైబిల్ మార్చుకుంటారు.
ఇదంతా వివాహానికి గుర్తు, ఐడెంటిటీ. పెద్దల సమక్షంలో వివాహం జరిగింది, సంఘ సమక్షంలో వివాహం జరిగింది, దేవుని సమక్షంలో వివాహం జరిగింది, ఒప్పందాలు జరిగాయి, ప్రమాణాలు జరిగాయి. ఇదంతా హీబ్రూ నుంచి మనకి రావటం జరిగింది. వాళ్ళు వివాహంలో ఒక గాజును పగలగొడతారు. గాజును వరుడు ఏం చేస్తాడంటే కాలితో తొక్కుతాడు. దాని ఉద్దేశం ఏంటంటే యెరూషలేం కూల్చినటువంటి ఆ రోజులను వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. అట్లా లేఖనాలు ప్రకారమే క్రైస్తవ వివాహం జరుగుద్ది. కాబట్టి ఈ వివాహము ఎంత ఘనమైనదో ముందు దేవుడు ఇశ్రాయేలుతో వీరులతో మాట్లాడాడు. అక్కడి నుంచి వచ్చిందే క్రైస్తవ్యం. యోధా క్రైస్తవ్యం, తర్వాత క్రైస్తవులు, ప్రపంచవ్యాప్తమైన క్రైస్తవులు. అయితే ఈ వివాహము యొక్క ప్రాముఖ్యతను గురించి మనం తెలుసుకోవాలంటే వివాహము అనే దాంట్లో ఒక 4 పదాలు ఉన్నాయి. ఒక్కొక్క పదం గురించి మనం ఆలోచించగలిగితే దేవుడు ఏం చెప్తున్నాడో అనే విషయం మనకు కాస్త అర్థం అవడానికి అవకాశం ఉంది. వివాహము మొదటిగా వి అనేటువంటి పదములో ఉన్నటువంటి విషయం ఏంటి అంటే వి అంటే విధేయత. విధేయతను గురించి దేవుడు వధూవరులతో మాట్లాడుతున్నాడు, భార్యాభర్తలతో మాట్లాడుతున్నాడు, సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి విశ్వాసతో క్రైస్తవులతో ఆయన విధేయత గురించి మాట్లాడుతున్నాడు. ఈ విధేయత అనేది కేవలం పెళ్లి సందర్భాల్లో కాదు, లేకపోతే పండగల సందర్భాల్లో కాదు, లేకపోతే ఏదన్నా వేడుకల సందర్భాల్లో కాదు. విధేయత అనేది దేవుని రాకడ పర్యంతము స్త్రీ అనబడినటువంటి సంఘం చూపించవలసినటువంటి విధేయత, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుట. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూడగలిగితే, భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, వీరిని నిష్ఠూర పెట్టకుడి. ఇదేంటి, భార్యలకేమో విధేయత చూపించమంటున్నాడు, భర్తలకేమో ప్రేమించమంటున్నాడు. రెండు సమానంగా లేవు అని చాలా మందికి అనుమానం. విషయం ఏంటంటే ఈ రెండు సమానంగా ఉన్నాయి. విధేయత లేకపోతే ప్రేమ ఉండదు, ప్రేమ లేకపోతే విధేయత ఉండదు. అంతేనే కదా. ఎవరైనా మన మీద చూపించేటువంటి ప్రేమను బట్టే మన రియాక్షన్ ఉంటుంది. మనల్ని ద్వేషిస్తే ఎదుటివాడు కూడా ద్వేషిస్తాడు, మనల్ని ప్రేమిస్తే ఎదుటివాడు కూడా ప్రేమిస్తాడు. ఈ రెండు పక్కపక్కనే ఉంటాయి. ఈ రెండు విడదీయరానటువంటి సంబంధం, విడివిడిగా మాట్లాడడానికి లేదు. భార్య భర్త అని స్పెసిఫిక్గా అక్కడ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, నాటి విశ్వాసులు అట్లా తారతమ్యాలు కలిగి ఉన్నారు. భార్య వేరు, భర్త వేరు, స్త్రీ వేరు, పురుషుడు వేరు. దేవుని దృష్టిలో స్త్రీ పురుషుడు వేరువేరు కాదు, ఆత్మలన్నీ ఒకటే. అయితే దేవుని కృపను పొందుకున్నాయా, దేవునికి విధేయత చూపిస్తూ ఉన్నాయా, ఇది చాలా ముఖ్యం. అవిధేయత వలన వచ్చేది ఏంటి? ద్వేషం వస్తుంది. అది అపవాది వలన పుట్టినటువంటి ఆలోచన. ఇక్కడ దేవుడు ఏమి చెప్తూ ఉన్నాడు? విధేయత అంటున్నాడు. విధేయత ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేమ నుంచి వస్తుంది. అమ్మాయి పేరేంటి? కరుణ. అబ్బాయి పేరేంటి? మోహను. మోహన్ అంటే అర్థం ఏంటి? ఆధునికత, నిశ్చయత, క్రమబద్ధం. కరుణ అంటే క్షమించే గుణం. ఇదిగో వీళ్ళిద్దరూ ఎలా కొనసాగాలి? ఒకరికొకరు ఎలా కొనసాగాలి? ఒకరి పట్ల ఒకరు విధేయత, ఒకరి పట్ల ఒకరి ప్రేమ. అది ఉంటేనే మనము క్రైస్తవులుగా పిలబడతాం. వివాహం అంటే కేవలం వాళ్ళిద్దరికి జరిగే వివాహం కాదు, రెండు సంఘాలకు జరిగే వివాహం, రెండు కుటుంబాల కలయిక, వంశాల కలయిక, మరి ముఖ్యంగా మనస్సుల కలయిక. ఎవరి మనస్సులు? వాళ్ళ మనస్సులు కాదు, దేవుని మనస్సు. దేవుని మనస్సు భార్యాభర్తలు ఎరిగి ఉండాలి. భార్యాభర్తలు దేవుని గుర్తుపట్టాలి. ఆయన రాజ్యములు వీళ్ళిద్దరు ఉండాలి. సంఘం దేనికోసం ఉంది? దేవుని కోసం.
భార్యాభర్తలండి కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అసమానతలు తొలగినప్పుడు మనము సమాజంలో మాదిరికరంగా ఉంటాం. కుటుంబం అంటే, క్రైస్తవ కుటుంబం అంటే సమాజానికి మాదిరికరం. వీళ్ళు నిజమైన క్రైస్తవులు, వీళ్ళు క్రీస్తుని పోలు నడుచుకుంటున్నారు, ఇది క్రైస్తవ కుటుంబము. అప్పుడు సమాజం కుటుంబాన్ని కొనియాడు. అంతేగాని ఇది కేవలం కట్నకానుకల కోసం, లేకపోతే ఏదో వయసు వచ్చింది కదా పెళ్లి చేసుకోవటం, ఇలాంటివి కాదు. దేవుని ఉద్దేశం, వివాహం విషయంలో దేవుని ఉద్దేశం ఉంటుంది. ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి. సమాజానికి కావలసినటువంటి మంచి ఈవులను, బహుమతులను వారిని అందించాలి. తర్వాత జనరేషన్కి మాదిరికరంగా ఉండేటువంటి కుటుంబంగా వాళ్ళు ఉండాలి. మరొక విషయం చూస్తే వా అని రాయబడింది. వా అంటే వారసులు. ఎవరికి వారసులు? దేవునికి వారసులు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో చూడగలిగితే, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? మనల్ని ఆయన ఎప్పుడు ఒప్పుకున్నాడు? మనము ఆయన వారసులమని, ఆయన పిల్లలమని ఎప్పుడు ఒప్పుకున్నాడు? బాప్తీసం అయిందా? ఎంతమంది తీసుకున్నారు బాప్తీసం? బాప్తీసం తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరందరి విషయంలో దేవుడు ఆ సమయాన ఇతడు నా వారసుడని ఒప్పుకున్నాడు అక్కడ. అది వాళ్ళ విషయంలో కూడా అదే జరిగింది. వివాహానికి ముందు బాప్తీసం తీసుకుంటారు కదా, చాలా మంది పెళ్లి కోసం బాప్తీసం తీసుకుంటారు. అది ఆచారక్రమంగా. వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటి? దేవునిలో ఎదగటానికి ముందుగానే మన కమిట్మెంట్ అయిపోయింది, దేవునితో ప్రమాణం అయిపోయింది. దాన్ని బాప్తిస్మం అన్నాం. మనము క్రొత్తగా జన్మించిన వారము. ఇప్పుడు ఆయన వారసులుగా ఈ లోకంలో ప్రయాణం చేయాలి. వారసులుగా, భార్యాభర్త ఇద్దరు కుమార్తెలుగా, కుమారులుగా దేవుని యొక్క దయ పొందుకుని, మనుషుల దయందును దేవుని దయందు వర్ధిల్లుచు. వారసులు అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, తన స్వాస్యానికి అధికారులు, తర్వాత తన నీతి సామ్రాజ్యానికి, తన న్యాయతకు, తన ప్రేమకు, త్యాగానికి, క్షమాపణకి వీళ్ళే దానికి సాక్ష్యం. దేవుని యొక్క ప్రేమ వీరిలో ఉండాలి, దేవుని యొక్క క్షమాపణ, దేవుని త్యాగము వారిలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అన్యులు చూసినప్పుడు మనం ఎట్లా కనపడాలంటే అద్దంలా కనపడాలి. మనల్ని చూస్తే అన్యులు, మనము వాళ్ళకి వాళ్ళ ప్రతిబింబం మనలో కనపడాలి. అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే లోపాలు ఉన్నాయో మనలాగా ఉండకూడదు. మనలోనే లోపం ఉందనుకో వాళ్ళకేం కనపడదు. కాబట్టి అన్యులు సరిచేసుకోవడానికి వీలైనటువంటి అద్దాలు నూతన వధూవరులు. సమాజంలో మాదిరిగా ఉండవలసినటువంటి వధూవరులు. పెళ్ళైపోయిన తర్వాత గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బయటి విషయాలు ఇంట్లోకి రాకూడదు, ఇంట్లో విషయాలు బయటికి వెళ్ళకూడదు. ఇది కనుక మిస్ అయితే అది నరకంలాగా ఉంటుంది. ఆ ఇల్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ముఖ్యమైనటువంటిది వాక్యమైనటువంటి దేవుడు. ఆయన నడిచినటువంటి త్రోవలే మనకు ముఖ్యం. పక్కింటి వాళ్ళు ఎట్లున్నారు, మా స్నేహితులు ఎట్లున్నారు, వాళ్ళ జీవితాలు బాగున్నాయి, మా జీవితాలు బాగాలేదు, అసంతృప్తి వద్దు. మీకేం కావాలన్నా దేవుడిని అడిగితే ఆయన అక్కర్లను తీర్చే దేవుడు. ఆవేశపడిపోయి లేనిపోయినటువంటి కోపతాపాల అవసరం లేదు. మరొక విషయాన్ని చూస్తే హక్కు అన్నాడు, రైట్స్. భారతదేశంలో మనకి అన్ని హక్కులు ఉన్నాయి. భారత రాజ్యాంగం ప్రకారం అన్ని హక్కులు ఉన్నాయి. అవి సామాజికమైనటువంటి హక్కులు. ఆ హక్కును బట్టి వివాహం జరుగుతుంది. ఇక ఆధ్యాత్మికమైనటువంటి హక్కులు దేవుడే స్వయంగా
తన పిల్లలుగా మనల్ని ఎంచుకున్నాడు. అయితే మనము దేనికి హక్కుదారులము? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 14వ వచనంలో చూడగలిగితే, జీవవృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. అది ఈ లోకంలో హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు. ఏమి హక్కుల గురించి ఏం పోరాడాల్సిన అవసరం లేదు. అన్ని హక్కులు ఉన్నాయి, మీరు వాడుకోవటం రావాలంతే. సరిగా వాడుకోగలగాలి. దుర్వినియోగం చేసేస్తున్నారు కదా హక్కులను. దుర్వినియోగం కాదు, ఏముందో ఆ హక్కులను వాడుకోవాలి. ఇక్కడ మనం అంత భయభక్తులు కలిగి భక్తి శ్రద్ధలతో ఉండగలిగితే, ఒక క్రైస్తవ కుటుంబముగా, ఒక క్రైస్తవ విశ్వాసులుగా ఈ యొక్క హక్కులను వాడుకునే పద్ధతి ఇక్కడ నేర్చుకోగలిగితే, ఈ లోకంలో మనము తర్వాత చేరుకునేటువంటి స్థలము పరలోక రాజ్యం. అక్కడ జీవవృక్షమునకు హక్కుదారులు అవుతాం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కేవలం ఈ లోకానికి మాత్రం సంబంధించినటువంటి జీవితం కాదండి. అశాశ్వతమైనటువంటి లోకానికి సంబంధించిన జీవితం కాదు ఇది. శాశ్వతమైనటువంటి హక్కును సంపాదించడానికి ఈ లోకములో మనం పొందుతున్నటువంటి తర్ఫీదు, సాధన క్రిస్టియన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నారు. దేనికోసము? ఈ జీవవృక్షపు హక్కులను సంపాదించుకోవడానికి, ఆ గుమ్మములో నుంచి ప్రవేశించటానికి. అంతేగాని ఇద్దరు ఇంట్లో హక్కుల కోసం కొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ సమానమే. ఏమండి, దేవుని దృష్టిలో అందరూ సమానమే. కట్నం ఎక్కువ తెచ్చానని చెప్పి వధువు, నువ్వు కట్నం తేలేదని వరుడు, లేనిపోయినటువంటి గిల్లి కజ్జాలు అవసరం లేదు ఇళ్లలో. మీకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ దేవుడు చేశాడు. అందుకు కావలసినటువంటి అన్నిటినీ సమకూర్చాడు. కాబట్టి అందుకు కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని కొనసాగించాలి. ఈ లోకం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకోవటం అది అజ్ఞానుల లక్షణం. మనం అజ్ఞానులం కాదు, జ్ఞానుల వలె నడుచుకోవాలా. మరొక విషయం చూస్తే, వివాహము అని రాయబడి, ఇది ముచ్చటగా ముడివేయడం. ఎట్లా ముచ్చటగా ముడివేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూడగలిగితే, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై, మనము ముందున్న వాటి కొరకై వేగిరపడాలి. గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు చాలా మంది వివాహం అయిపోయిన తర్వాత. గతం జోలు మనకు అవసరం లేదు, మనం భవిష్యత్తులోకి వెళ్ళాలి. గతంలో ఉంటే భవిష్యత్తులోకి వెళ్ళాం. దాన్నే తగ్గింపు, సర్దుకోవటం, లేకపోతే అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్, ఆరోగ్యకరమైనటువంటి యాత్రను కొనసాగించాలి. చిన్న చిన్న వాటికి ఎప్పుడో జరిగిన విషయాలన్నీ తెచ్చుకుంటూ ఇంట్లో లేనిపోయినవన్నీ తోడుకుని గిల్లి కజ్జాలు, పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి. వెనకున్నవి అవసరం లేదు. వెనకున్నది గతం, పాత జీవితం, రోత జీవితం, అది వదిలేసేయండి. ఇక జరగవలసింది ఏముందో దానిపైన మాత్రమే దృష్టి పెట్టాలి. అంటే మరి ముఖ్యంగా మీ ఇద్దరి మధ్యలోకి అపవాది రావడానికి వీల్లేదు. మీ మధ్యలో ఉండవలసింది ప్రార్థన, వాక్యాన్ని ధ్యానించటం, పాటలు పాడటం, ఇదంతా కుటుంబాలలో ఉండాలి. లేకపోతే అపవాది వచ్చి మీ ఇద్దరం మధ్యలో తిష్ట వేస్తాడు. సమస్య వస్తే మీరిద్దరు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. సమస్య వస్తే దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయ్యా మాకు సమస్య వచ్చింది, మరి ఏం చేయమంటావు? ఆ అలవాటు ఉండాలి. అదే ప్రార్థన, అదే కూడిక, అదే విశ్వాస జీవితం. ఇటువంటి అలవాట్లు మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు చేసినటువంటి ఈ వివాహము తరతరాలకు ఘనపరచబడుతుంది. అప్పుడు వస్తుంది ఘనత వివాహానికి. దేవుడు ఘనత తెమ్మని చెప్పి వివాహం చేస్తున్నాడు. ఘనత తీసుకురావాలి, ఘనతను పోగొట్టుకోకూడదు. ప్రియమైనటువంటి విశ్వాసం, ఈ సమయంలో తల్లిదండ్రులకు కూడా ఒక హెచ్చరిక అవసరం. మీ కోరికలను, మీ ఉద్దేశాలను వాళ్ళ మీదకి నెట్టకూడదు. వాళ్ళని వదిలేసేయండి చక్కగా.
వాళ్ళకు మీరు ప్రొటెక్షన్గా ఉండాలి. ఎలా నడవాలో గైడెన్స్ చూపించాలి. కానీ మీ యొక్క ఉద్దేశాలు వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు, ఒత్తిడి ఫీల్ అవుతారు. ఆ ఒత్తిడిలో రకరకాల తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. ఏమంటా ఉన్నాడు అక్కడ, దేవుడు చెప్తూ ఉన్నటువంటి విషయం కొలస్సీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనంలో చూడగలిగితే, తల్లిదండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగునట్లు వారికి కోపము పుట్టింపకుడి. వివాహం చేశారు, వాళ్ళ జీవితాన్ని లీడ్ చేయనివ్వండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకోవాలి, వాళ్ళు కూడా కలిసి ఉండాలి. అంతే అని చెప్పి కంప్లైంట్స్ ఎక్కువైపోతాయి. మా ఆయన ఇట్టున్నాడు, మా ఆవిడ ఇట్టుంది. కంప్లైంట్స్ చేయటం వల్ల సమస్య మీకే. ఎవరికి కంప్లైంట్ చేసినా సమస్యలు తీరవు. సమస్య వచ్చినప్పుడు దేవునికి కంప్లైంట్ చేయండి, అన్నీ సర్దుమణుగుతాయి. తల్లిదండ్రులు కూడా అన్నిటికీ వాళ్ళ మధ్యలో దూరకూడదు. కోడలు కూడా అత్తని ఏమనుకోవాలి, అమ్మలాగా భావించాలి కోడలు అత్తని. అట్లాగే అత్త కూడా కోడలని కుమార్తెలాగా భావించాలి. అట్లాగే అల్లుడు తన మామని తండ్రిలాగా భావించాలి. తన మామ అల్లుడిని కుమారుల్లాగా భావించాలి. ఈ మంచి సంబంధం మాత్రమే ఒక కుటుంబాన్ని నిలబెట్టగలదు, కట్టగలదు, పడిపోకుండా కూలిపోకుండా ఆపగలదు. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసి, దేవుడు చేస్తూ ఉన్నటువంటి ఈ వివాహానికి ఘనత రావాలి అంటే మనలో ఏ లోపము లేనటువంటి స్థితి ఆయన కనపడాలి. ఆయన ప్రశ్న వేసినప్పుడు ముడతైనను మచ్చైనను కళంకము ఏదీ లేకుండా మనము నిందారహితులంగా ఆయన ఎదురుగుండా నిలబడాలి. వధూవరులకి వివాహ నిశ్చితార్థం లేకపోతే సంబంధాలు చూసేటప్పుడు క్వాలిటీస్ చూస్తారు. ఏం చదువుకున్నాడు, హైట్ ఎంత, వెయిట్ ఎంత, ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి, బాగా పోషిస్తాడా, రోజు బిర్యానీ పెడతాడా, లేకపోతే రోజు పప్పు పెడతాడా, లేకపోతే రసం పెడతాడు, ఇట్లాంటి కొన్ని అన్నీ క్యాల్కులేట్ చేసి మనం వధూవరులకు సంబంధాన్ని మాట్లాడతారు. అయితే దేవుడు కూడా ఒకానొకప్పుడు సంఘాన్ని అడగబోతా ఉన్నాడు. ఆ క్వాలిటీస్ మీలో ఉన్నాయా చూసుకోవాలి. పరిశుద్ధత, పవిత్రత, ఇవన్నీ లేని పక్షంలో ప్రయాణం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దేవునికి విధేయత కలిగి ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి వారసత్వపు హక్కును వాడుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి మార్గాలు వాటిని చూసి వాటిలో మాత్రమే ప్రయాణించాలి. ముందున్న వాటి కొరకు, అదృశ్యమైన వాటి కొరకు, వాటిని కలుసుకోవడానికి మాత్రమే మనమందరము వేగిరపడాలి. నూతన వధువరులు మరి భార్యాభర్తలు కాబోతూ ఉన్నారు. మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని వాక్యం విన్నారు కదా. విన్నటువంటి వాక్యం కొరకు అలాగే జరగబోయేటటువంటి వివాహ ప్రమాణాల కొరకు ప్రార్థన చేసుకుందాం. నవీన్ మాస్టర్ గారు ప్రార్థన చేస్తారు.